యంత్రాంగము మంత్రాంగము రెండు కలిపి చేసినాడు. ఇవాళ నేరుగా ఆయన రంగంలోకి దిగారు. సీరియస్నెస్ అలాంటిది. మనం ఏదో దయతలిచి వాళ్ళ కోసం పోరాడి దేశం ఇప్పిస్తే ఇప్పుడు అదే దేశం మనకు కొరకురాని కొయ్యగా తయారవటం, చికెన్ నొక్కేస్తామని చెప్పేసి ప్రపంచ స్థాయిలో శాంతి బహుమతి పొందిన, నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్ మహమ్మద్ ఆయన వ్యాఖ్యలు చేయటం. సో ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకున్నారు అజిత్ దోవల్ మాట. సరే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు అడ్వాంటేజ్ దొరికింది. బంగ్లాదేశ్ భుజం మించి తుపాకీ పేలుస్తానికి రెడీగా కూర్చున్న పాకిస్తాన్కి, ఈ ఇద్దరికి పైనుంచి గొడుగు పట్టుకుని నుంచున్న చైనాకి కూడా ఏంటంటే కంటగింపుగా తయారైన విషయం. ఇప్పుడు షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించడం ఏం చేసుకుంటావో చేసుకో పో అనేసారి నేరుగా భారత ప్రభుత్వం అన్నది. ఆ అనటానికి వెనకాల స్కెచ్ అజిత్ దోవల్లే. 22 కిలోమీటర్లు మీరు నొక్కేస్తామంటున్నారు కదా, 220 కిలోమీటర్లు చొచ్చుకొని వస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండదు మహమ్మద్ యూనస్ అని చెప్పేసి ఆయన హెచ్చరించాడు. ఇప్పుడు మనకి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్లో జస్ట్ మనకి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించిన ఒక ఎయిర్ బేస్ని, ఒక ఎయిర్ స్ట్రిప్ని ఇవాళ పెద్ద ఎయిర్పోర్ట్గా మార్చుకొని బంగ్లాదేశ్